నిన్న వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 25వ ఆవిర్భావ దినోత్సవం రజతోత్సవ సభను విజయవంతం చేసిన యావత్ తెలంగాణ ప్రజానికం, కార్యకర్తలు, నాయకులు, వివిధ జిల్లాల నుంచి వచ్చేసి నా భూతో నా భవిష్యత్ అనే విధంగా విజయవంతం చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి వేలాది మంది వెళ్ళడానికి దిగ్విజయవంతం చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి దిశానిర్దేశకత్వంలో మా నాయకులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకత్వం, మా కార్యకర్తలందరూ కూడా అన్ని గ్రామాల నుండి, అన్ని వార్డుల నుంచి, యువతను ముఖ్యంగా మేము వస్తామనే ప్రతి వాళ్ళను కూడా సౌకర్యవంతంగా వరంగల్ తీసుకెళ్ళి మళ్ళీ సౌకర్యవంతంగా వాళ్ళను ఎవరి ఇళ్ళ వద్ద వాళ్ళను నింపి 41-42 దాటి ఉన్న ఎండ కోర్చుకొని దినమంతా నిన్న ఉదయం బయలుదేరితే రాత్రి 12 గంట అయింది. తెల్లారే వరకు కూడా కొంతమంది ఇళ్ళకు చేరడం దూరం ఉన్న వాళ్ళు జరిగింది. కాబట్టి ఒక దినమంతా ఎండను వచ్చుకొని కార్యకర్తలందరినీ సమీకరించుకొని ఒక సమ్మక్క సారక్క జాతరను తలపించే విధంగా, ఒక కుంభమేళాను తలపించే విధంగా గొప్ప సభ జరిగింది. దానికి విజయవంతం చేసిన గొప్పతనం అంతా కూడా పార్టీ శ్రేణులకు, ఆర్గనైజ్ చేసిన నాయకులకు, కార్యకర్తలకు దక్కుతుందని చెప్పేసి జిల్లా పార్టీ అధ్యక్షునిగా మరొకసారి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. అట్లాగే వేములవాడ నియోజకవర్గం నుండి పెద్దలు, నియోజకవర్గ బాధ్యులు శ్రీ చెన్మెడ లక్ష్మీనరసింహరావు గారి నాయకత్వంలో, అట్లాగే మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ అక్క అరుణ రాఘవరెడ్డి, మిగతా వాళ్ళ నాయకులు, కార్యకర్తలందరూ కూడా తరలి వెళ్ళి నిన్నటి సమావేశం విజయవంతం కావడానికి సిరిసిల్ల జిల్లాలో అంతర్భాగమైన మండలాలు ఇల్లంతకుంట నుండి, అట్లాగే మానకొండూరు శాసనసభ్యులు పెద్దల రసమయ్య బాలకిషన్ గారి నాయకత్వంలో, అక్కడి జెడ్పీటీసీ, మాజీ వైస్ చైర్మన్, జిల్లా పరిషత్ సీనియర్ నాయకులు తమ్ముడు సిద్ధంవేల్ నాయకత్వంలో కార్యకర్తలు, పార్టీ శ్రేణులందరూ కూడా, నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి, అట్లాగే బోయిన్పల్లి మండలం చొప్పదండి శాసనసభ నియోజకవర్గంలో వారి బాధ్యులు, మాజీ శాసనసభ్యులు ఇంకా రవిశంకర్ గారి నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి నిన్నటి వరంగల్ మహాసభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇది 25వ సంవత్సరం రజతోత్సవ సంవత్సరంలో ఇది మొదటి సభ. ఈ సంవత్సరం అంతా కూడా పార్టీ కార్యక్రమాలైన సభ్యత్వ నమోదు, దాని తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలను ఏర్పాటు చేసుకోవడం, బాధ్యులను ఏర్పాటు చేసుకోవడం, సంవత్సరం అంతా కూడా తప్పకుండా సంబరాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం సాధించడానికే పుట్టిన పార్టీ పెద్దలు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ నాయకత్వంలో, వారి ఆధ్వర్యంలో ఏర్పాటైన పార్టీ. తప్పకుండా ఈ సంవత్సరం అంతా కూడా రజతోత్సవ వేడుకలు జరుగుతాయి. ఈ స్ఫూర్తిని, ఈ హుషారును సంవత్సరం అంతా ఇట్లే తీసుకుపోదాం. ఈ సమైక్యంగా అందరం కూడా ఒకరికొకరం, అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా నాయకులందరం కూడా కార్యకర్తలతో కలిసి
ఒక అనుసంధానం అంటే ఒక అవగాహనతో పనిచేసి ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుందాం. ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల అభిష్టాన్ని ప్రజల పరిష్కరిస్తూ వాళ్ళలో ఉండి వాళ్ళ సమస్యల సాధన కోసం పోరాడతామని చెప్పేసి పార్టీ పక్షాన చెప్తా ఉన్నాం. ప్రతి అంశం కూడా ప్రజలు ఏదైతే ప్రతిపక్షంలో కూర్చోబెట్టారో ఇదొక అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ పక్షాన ఆలోచన చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు మళ్ళీ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు, మంచి సుపరిపాలన ఈ రాష్ట్రానికి ఎప్పుడు దక్కుతుందా అని చెప్పేసి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఎవరిని పలకరించినా, ఏ హోటల్ దగ్గర పలకరించినా, ఏ సినిమా హాల్ దగ్గర పలకరించినా, ఏ షాప్ ఓనర్ దగ్గర పలకరించినా, మార్కెట్లో అడిగినా, కూరగాయల అమ్మని అడిగినా, ఎవరిని అడిగినా, ఒక యువకుడిని అడిగినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అడిగినా, లేకపోతే ఉద్యోగస్తుని అడిగినా, ఇంకొక ముసలి తల్లిని అడిగినా, ఒక యువతి ఒక చెల్లెని అడిగినా, తను అడిగినా, ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గ పాలన నడుస్తూ ఉన్నది, ఒక దుష్ట పాలన నడుస్తూ ఉన్నది. ఈ రాష్ట్ర ప్రజలకు మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం అంది రావాలి, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా సుపరిపాలనను అందించాలి. మళ్ళీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు అందుబాటులో ఉంచి మమ్మల్ని అందరినీ చల్లగా పాలించాలి, మంచిగా చూసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా మా బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, మా పార్టీ శ్రేణులన్నీ కూడా ప్రజలతో మమేకమై పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను.